నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్. గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్ర సేనారెడ్డి వెల్లడి. రామగుండం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలన సాగిస్తున్నారు. మనాలి ఠాకూర్ వెల్లడి. లాభాల వాటా విషయంలో టీబీజీకేఎస్ కార్మికులను అయోమయానికి గురి చేయడం మానుకోవాలి. ఐఎన్టీసీ ఆర్జీవన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మపురి డిమాండ్. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 6వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు సన్మానం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకుల వెల్లడి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించడం జరుగుతుందని గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్ర సేనారెడ్డి తెలిపారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్ నగర్ ప్రాంతంలో మంగళవారం 1 టౌన్ సీఐ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. ఈ మేరకు విఠల్ నగర్ ప్రాంతంలో ఇళ్లలో సోదాలు చేపట్టగా 10 లీటర్ల గుడాంబ లిక్కర్ లభించాయి. అలాగే నంబర్ ప్లేట్ లేని, పత్రాలు లేని 91 2 వీలర్ వాహనాలు, 6 ఆటోలను గుర్తించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, విఠల్ నగర్ ఏరియాలో కార్మికులతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన లేబర్ పనులను చేసుకునేవారు నివసిస్తూ ఉండడం మూలంగా ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అనుమానంతో ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడం కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో 10 లీటర్ల సారా, లిక్కర్, 91 2 వీలర్లు, 6 ఆటోలు, నెంబర్ ప్లేట్లు లేకుండా, పత్రాలు లేకుండా లభ్యం కావడం జరిగిందని తెలిపారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, నెంబర్ ప్లేట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే దాతల సహాయంతో ఈ ఏరియాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇళ్లకు అద్దెకిచ్చేవారు, అద్దెకు వచ్చేవారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. గోదావరికని 1 టౌన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది సింగరేణి ఎంప్లాయీస్, అదేవిధంగా సింగరేణిలో లేబర్ పని చేసుకునే వాళ్ళు వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఎవరున్నారు ఇక్కడ ఏంది అని చెక్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో చాలా వరకు మనకు వెహికల్స్ కానీ, అదేవిధంగా లిక్కరు, ఐబీ లిక్కర్ కూడా దొరకడం జరిగింది. 10 లీటర్ల గుడుంబా కూడా మనం ఇక్కడ పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది, ఎవరైతే మీరు మీ ఇండ్లను రెంట్కి ఇస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ రెంట్కి తీసుకునే పర్సన్స్ ఎవరనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సైబర్ నేరాలపైన, సోషల్ మీడియాలో వచ్చే సమస్యల పైన, సైబర్ నేరాలకు సంబంధించి ఏ విధంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని పబ్లిక్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. ఇక్కడ ఉన్న దాతలను మేము మాట్లాడి, పోలీస్ పరంగా వాళ్ళతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించే ప్రయత్నం ఇక్కడ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వెహికల్కి సంబంధించి, రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఎట్లా మనం అధిగమించవచ్చు అనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు బండ్లకు నంబర్ ప్లేట్లు లేవు. ఆ నంబర్ ప్లేట్లు కానీ, డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకు వివరించడం జరుగుతుంది. ఎవరైతే నంబర్ ప్లేట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారో అట్టి వ్యక్తులను వారిపైన కఠిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం పట్టుకున్న ఇప్పుడు వెహికల్స్లో 91 వెహికల్ 2 వీలర్స్ పట్టుకోవడం జరిగింది, 6 ఆటోలు పట్టుకోవడం జరిగింది, ఒక 10 లీటర్ల గుడుంబా దొరికింది. అదేవిధంగా లిక్కర్ బాటిల్స్ బెల్ట్ షాప్ నడుపుతున్నాం అని ఒక పర్సను ఇప్పుడే తీసుకొస్తుంటే మనం చెకింగ్లో దొరకడం జరిగింది. అతనిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. అందరూ కూడా ఎవరైతే రెంట్కుంటా ఉన్నారో, అదేవిధంగా చెడు కార్యక్రమాలు చేస్తున్నారో ఖచ్చితంగా పోలీసుకు సమాచారం ఇవ్వాలని
చెప్పడం జరుగుతుంది. సమాచారం ఇచ్చినట్లయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పడం జరుగుతుంది. రామగుండం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలన సాగిస్తున్నారని మనాలి ఠాకూర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం గూడూరు జయ్యారం గ్రామాల్లో సోమవారం సాయంత్రం పర్యటిస్తూ ఆ గ్రామాల మహిళలతో ముచ్చటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ పథకాలందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. రైతు రుణమాఫీ ఎవరికైనా మాఫీ కానట్లయితే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతినిత్యం ఈ ప్రాంత అభివృద్ధి కోసమే కష్టపడుతున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ప్రజలంతా సహకరించాలని కోరారు. రామగుండం ప్రజల చిరకాల స్వప్నంగా ఉన్న 1-800 పవర్ ప్లాంట్ తీసుకురావడం జరిగిందని తెలిపారు. 3x800 అది ఇంకొకటి తెచ్చిండు నేను రీసెంట్ గా. అక్కడ కూడా జాబులే, అక్కడ కూడా మన బిడ్డలు కొలువులకి ఎక్కుతారు, అది కూడా తెరిపించిండు. అమ్మ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ అందరు మాకు దయగలిగి మమ్మల్ని గెలిపించిండ్రు. మీ అందరికీ కూడా మేము రుణం తీర్చుకోవాలని గట్టిగా పనిచేస్తున్నాం. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా ఇంత రాత్రిలో వచ్చి మిమ్మల్ని కలిసి మీ మంచి చెడ్డలు చూసుకోవాలి ఇప్పుడు దాకా ఎవరు లేరని నేను అనుకుంటున్నా. మరి మీరే చెప్పాలి మీ నోర్లతో. మక్కన్ సింగ్ ఉట్టి మీ పిల్లలు మీ కుటుంబం మన ఊరు బాగుపడాలి, ఎందుకంటే ఈ ఊర్లో పుట్టిండు కాబట్టి ఆయనకు ఊరు అభివృద్ధి తప్ప వేరే ఏ ధ్యాస మైండ్. మీ అందరికీ తెలుసు 33,000 కోట్ల నిధి మనకి రుణమాఫీ. ఇప్పుడు నువ్వు చెప్పినా కానీ ఫస్ట్ ఆ టాపిక్ మాట్లాడాక వేరే మాట్లాడు. ప్రతి ఒక్కరికి తప్ప ఒక 600 మందికి ఇక్కడ రాలేదు. అది ఎందుకు రాలేదని మొన్న కూడా మీరు బసంత్ నగర్లో మీ అన్న చెక్కులు ఇచ్చిండా? ఎప్పుడైతే ఇస్తున్నారో అందరినీ పిలిచి చెక్కులు ఇస్తున్నాడు. ముందు మీరు వెనుకబడవలసి వస్తుంది, ఇప్పుడు మేము వెనుకబడుతున్నాం. అది మీరందరూ గమనించాలి ఈ విషయాలు. జాబులు కూడా మీరు ఎంతో బాధలు పడుతున్నారు, పిల్లలు తాగుతున్నారు, రోడ్ల మీద పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. నేను పోయినసారి మక్కన్ సింగ్ వచ్చినప్పుడు మీరు చెప్పిండ్రు, నేను వచ్చినప్పుడు కూడా ఎన్నో పార్లు మీరు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దేవుడు మీ అందరి మాట మిమ్మల్ని కర్ణించి ఆ ఫ్యాక్టరీ మనకి ఓకే అయింది. సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. లాభాల వాటా విషయంలో TBJKS కార్మికులను అయోమయానికి గురి చేయడం మానుకోవాలని INTUC అడ్జువెంట్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ P. ధర్మపురి హితవు పలికారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో INTUC నాయకులు వడ్డేపల్లి దాస్ తో కలిసి మాట్లాడుతూ డిజాల్వ్ అయిన యూనియన్లను పట్టుకొని TBJKS నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని INTUC యూనియన్ పై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో సింగరేణి సంస్థ CSR నిధులను BRS ప్రభుత్వానికి దోచిపెట్టిన నాయకులు కార్మికుల తిరస్కరణకు గురయ్యారని అన్నారు. 2022-23 సంవత్సరానికి సంస్థకు 3074 కోట్లు రాగా 2222 కోట్లను పంచడం జరిగిందని
దాన్ని దాచిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం జరిగిందంటూ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో మెడికల్ దందా, ప్రమోషన్స్ దందాలు నడిపి కోట్ల రూపాయలను సంపాదించుకున్న నాయకులు ఇప్పుడు నిజాయితీగా ఉన్న ఐఎన్టీయూసీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించడం మానుకోవాలని హితవు పలికారు. జిల్లా చైర్మన్ పుట్ట మధు గారు ఈ 10 కోల్బెల్ట్ ఎమ్మెల్యేలో ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉన్నాయో 6 జిల్లాలలో 10 ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చేసిన అవినీతి వల్లనే మేము ఓడిపోయినాం. అసలు ఈ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమును అవాయిడ్ చేస్తానో ఇక ముందు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉండదు అని ఆయన పత్రికా ప్రకటన చేసి విలేకరుల సమక్షంలో మాట్లాడాడు. రెండవది, ఏదైతే నిన్న కాక మొన్న చెప్పిన వాళ్ళ స్టేట్మెంట్లో మేము సత్యపూసలం, మేము ఏం చేయలేదు, మేము నిస్వార్థంగా నిజాయితీగా కార్మిక వర్గానికి సేవ చేసినామని మాట్లాడిండు రాజురెడ్డి. ఒకసారి గుర్తు తెచ్చుకో, మీరు 10 సంవత్సరాలు 4 సంవత్సరాలు 2012 జూన్ 16 తారీఖు నాడు మీరు మొదటిసారిగా ఎన్నికైతే జైలుకు పోయి పైసల గురించి కొట్లాడుకొని మళ్ళీ ఆ యూనియన్ నమ్మే పరిస్థితి లోపల కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి 2017 అక్టోబర్ 5వ తారీఖు నాడు రెండవసారి మీరు గుర్తింపు సంఘంగా ఎన్నికబడ్డారు. మరి అప్పుడన్నా ఏమైనా చేసిందానంటే మీరు ఇచ్చిన హామీలు, అంటే మీ ముఖ్యమంత్రి శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో అనేకమైన అమలు కాని హామీలు ఇచ్చిండు. 10,000 కొత్త కోటర్లు కట్టిస్తా, మార్పేర్లు మార్పిస్తా, 11 కొత్త గనులు తెస్తా, 20,000 ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు కల్పిస్తా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి ఆన్నే బీపీ చూసుకుంటా 3 రీజన్లకు 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాను. మరి అలాంటి పెద్ద మనిషి ఎక్కడన్నా ఒక బావి తవ్విండా, తట్టడి మట్టి తీసిండా? 2098 నుంచి 22 సంవత్సరాల లాభాల పాటలు ప్రయాణిస్తూ ఉంటే వాళ్ళకు సంబంధించిన డబ్బులను నువ్వు ఉచిత కరెంటు పేరు మీద 28,000 కోట్ల రూపాయలు ఎగబెట్టి తప్పించుకున్న దొంగ. మీ ముఖానికి ఎన్నడన్నా మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? మీరు పోయి మా కార్మికుల డబ్బులు మాకు ఇవ్వాలి సార్, డెవలప్మెంట్ లేదు, కొన్ని రోజులు జీతాలే లేవు, డైరెక్టర్ బ్యాంకుల చుట్టూ ఫైనాన్సర్ల చుట్టూ తిరిగి బాండ్లను కుదబెట్టి జీతాలు ఇచ్చిన రోజులున్నాయి. మీకు సిగ్గు లేక మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే నవంబర్ 30వ తారీఖు నాడు వచ్చినాక డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పటికి 9 నెలల నుంచి 10,000 కోట్ల రూపాయలు వసూలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ. రామూర్తి అనే టీబీఎస్ నాయకుడు రకరకాల యూనియన్ల నుంచి పోయి ఒకప్పుడు మేము ఆయననే తాగిన ఐఎన్టీయూసీలో పబ్బం గడుపుకొని మా లెవెనియాలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మా యూనియన్ ఆఫీసు వంటి తిరుగుకుంటా అప్పుడు బతికినటువంటి రాజారావన్న కానీ బడికల్ రాయలింగ్ కానీ వాళ్ళ సహకారంతో పబ్బం గడిపి ఉద్యోగాన్ని నిలుపుకొని ఈరోజు టీపీఎస్ కేసులకు పోయి దాని ద్వారా మల్లయ్య ద్వారా బిఎంఎస్లకు పోయి రకరకాల యూనియన్లు తిరిగినటువంటి నాయకుడు ఈరోజు. ఎందుకంటే ఆయనకు ఏ రకమైనటువంటి అర్హత లేకున్నా కానీ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ గమనిస్తాను. మీరు ఇటువంటి పద్ధతులు కనుక మానుకోకపోతే మా యూనియన్ కానీ ఉన్నటువంటి ఐఎన్టీసీ కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ గమనిస్తాను. ఏదో ఒక రోజు మీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పి ఈ రోజు విలేకరుల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు కె సదానందం, ఎండి హుస్సేన్, జి మల్లికార్జున్, జగన్మోహన్, ఎన్ సాగర్, జి వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, రాజయ్య, శ్రీనివాస్, దామోదర్, బాపు, నర్సయ్య, నవీన్ కుమార్, తాళ్ల కుమార్, గణపతి, దామోదర్, వెంకటస్వామి, అల్లావుద్దీన్, పి శ్రీనివాస్, దేవేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 27న సికింద్రాబాద్ హరహర కళాభవన్ లో ఉద్యమకారులను సన్మానించనున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడా నారాయణ రెడ్డి, రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి పిడుగు కృష్ణ ముద్రాజ్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే గద్దెనెక్కిన తర్వాత ఉద్యమకారులను మర్చారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలని, గుర్తింపు కార్డులు ఇచ్చి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. జార్ఖండ్ లో ఉద్యమకారులకు ఇచ్చిన మాదిరిగా ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులను ఇవ్వాలని, బస్ పాసు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల ఫోరం 6వ వార్షికోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో ఉద్యమకారులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఉద్యమకారులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మా ఉద్యమకాలం న్యాయం జరగాలనే ఉద్దేశంతో డాక్టర్ సీమ చీనన్న ఉద్యమకారుల ఫోరం స్థాపించారు. వారు 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా సికింద్రాబాద్లో హరిహర కళాభవనంలో 27 తారీఖు 9వ నెల శుక్రవారం రోజున 11 గంటలకు సన్మాన కార్యక్రమం ఉన్నది. ఉద్యమకారులను 2 ప్రభుత్వాలు గుర్తించలేవు, ఇట్లనైనా మనం గుర్తించాలనే ఉద్దేశం కోది సన్మాన కార్యక్రమం పెట్టారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఉద్యమకారులందరూ కూడా, తెలంగాణలోని ఉద్యమకారులందరూ కూడా రావాలని ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మా ఉద్యమకారుల డిమాండు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల స్థలం ఇస్తానని సోనియమ్మ గారితో మాట ఇచ్చిండ్రు. అది చాలా సంతోషదాయకం, శుభ పరిణామం. కాకపోతే మాటలు కాదు, చేతలలో చూంచండి. మా ఉద్యమకారులకు ఒక 250 గజాలు ఇవ్వడం వల్ల మీ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేది ఏం లేదు. గవర్నమెంట్ భూములు, పరంపర భూములు ఎన్నో ఉన్నాయి. మీరు ఇచ్చిన మాట నిలుపుకోవాలి. ముఖ్యంగా మా ఉద్యమకాలం చాలామంది కూడా 10 సంవత్సరాలు నష్టపోయి ఉన్నాం. జార్ఖండ్లో ఉద్యమకారులకు 2 ఎకరాల భూమి ఇచ్చింది, కట్టుకున్నదానికి జాగిచ్చింది, ఇల్లుకు లోన్ ఇచ్చిండ్రు, బస్ పాసులు ఇచ్చిండ్రు, పింఛన్స్ ఇచ్చిండ్రు. మాకు కూడా ఇక్కడ జార్ఖండ్లో ఎట్లా జరిగిందో అదేవిధంగా మాకు ఇక్కడ ఇవ్వాలని అప్పుడు కేసీఆర్ గారిని వారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అడిగినాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను కూడా విన్నవించుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారిని, సోనియా గాంధీ గారిని. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 6వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులందరికీ సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో సన్మాన కార్యక్రమం ఉంటుంది. కావున ఉద్యమకారులందరూ, కేసులు అయిన వాళ్ళందరూ కూడా మరి సీనియర్ ఉద్యమకారులు కూడా రావాలని కోరుతున్నాం. మరి ఉద్యమకారులతో సహా పాత్రికేయ మిత్రులు కూడా చాలా మా వెంటనే ఉండి మా ఉద్యమకారుల న్యూస్ రాయడం జరిగింది. వారికి కూడా ఉద్యమకారులతో సహా వారికి జార్ఖండ్ ప్రభుత్వంలాగా ఇది ఏ విధంగా ఇస్తున్న ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని చెప్పి ఇప్పుడు మేము మా తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము కోరుతున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఉద్యమ నాయకులు శంకర్ గౌడ్, బొడ్డు రవీందర్, అరుమల కళావతి, మాతంగి లక్ష్మణ్, గోషిక తిరుపతి, వీరాలాల్, వళ్ళ మల్లేష్, అంది రాజ్ కుమార్ చారి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న అన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీపీసీ
IFTU కార్యాలయంలో జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152 దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కె రాజన్న మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు సమాజంలో ఉన్న దురాచారాలను రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేశారని అన్నారు. దేశంలో పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెడుతున్నారని, పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ సమాజంలో ఉండాలి. ఆ సమాజం క్రమంలో మారుతూ ఏ సమాజం వచ్చింది వారు ఇక్కడ బానిస సమాజం ఏర్పడేది. ఈ బానిస సమాజం వల్లే వర్గాలు ఏర్పడ్డాయి. ఆత్మ సమాజంలో వర్గాలు లేవు. నేను చెప్పినట్టు సమాన సమాజం వర్గాలను ఏర్పడ్డది ఎప్పుడు అంటే బానిస సమాజంలో. మరి బానిస సమాజంలో ఎవరప్పుడు ఈ వర్గ విభజన చేసడానికి ఈ వర్గాలు ఏంటంటే ఈరోజు మనం మొక్కుతున్నటువంటి దేవతలను చూస్తున్నాం, శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇటువంటి వాళ్ళని చూస్తున్నాగా ఆ రాజులే ఈ బానిస సమాజాన్ని పరిపాలించాడు. ఆ రాజులు ఇప్పుడు దేవుడుగా ఈరోజు మనం ముందు చూస్తున్నాం. కానీ ఆ దుర్మార్గంగా ప్రదర్శించారు. రాముడిని ఈరోజు దేవుడు అని మొక్కుతున్నాం అంటే మొక్కద్దు, ఇక్కడ మొక్కుతున్నాం. ఎందుకు? సమాజం బానిస సమాజంలో ఆయన ప్రజలు ఇట్లా చేశారు. ఎందుకు? ఒక భార్యను అవమానంతో ఈమె ఫలాంతరంతో ఇట్లా చేసిందని చెప్పి అరణ్యవాసం పంపించినటువంటి వ్యక్తిని దేవుడు ఎట్లయితాడు? అరణ్యవాసం పోయి సీతాదేవి ఇద్దరిని పిల్లల్ని కానీ బయటకు వచ్చిన పరిస్థితి. ఆయన దేవుడు అయిపోయాడు. 1000 మంది గోపికలు ఉన్నటువంటి కృష్ణుడు దేవుడు అవుతాడు. 2 భార్యలు ఉన్నటువంటి శంకరుడు దేవుడు అవుతాడు. అంటే మనం సమాజంలో వీళ్ళంతా ఒకప్పుడు ఈ బానిస సమాజం పరిపాలించినట్టు. ఈ సభకు పార్టీ జిల్లా నాయకులు చిలక శంకర్ అధ్యక్షత వహించగా నాస్తిక సంఘం రాష్ట్ర నాయకులు జిడి సారయ్య, IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, పార్టీ జిల్లా నాయకులు ఈ నరేష్, POW జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి, డివిజన్ నాయకులు పి బుచ్చన్న, ఎం కుమరయ్య, డి రాజేశం, ఎడ్ల రవికుమార్, ఆర్ రాయమల్లు, ఈ మంగ, ఐ సాంబయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లో భాగంగా మంగళవారం రామగుండం కార్పొరేషన్ 32వ డివిజన్ LB నగర్ లో టైలరింగ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 32వ డివిజన్ కార్పొరేటర్ అయితే శివకుమార్ హాజరై ఆదర్శ, SLF, నవచైతన్య, SSG మెంబర్స్ తో ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ చేతి వృత్తులకు సంబంధించిన డోర్ మ్యాట్స్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు వనిత, ఆర్పీలు సరోజ, స్వర్ణలత, రాజేశ్వరి, SSG మెంబర్స్ పాల్గొన్నారు. అరుదైన గోండీ లిపి చరిత్రకారుడు, దేశీయ ఆదివాసీ పండితుడు కోటక్ జంగు మృతి చెందారు. ఆదివాసీ పండితుడు కోటక్ జంగు మృతికి సంతాపంగా EVS NGO సంఘం చైర్మన్ ఇరికి మహేష్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ జంగు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా సరువూరు మండలం గుంజల గ్రామం అని తెలిపారు. జంగు గొండి తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ భాషలో 7వ తరగతి వరకు అభ్యసించారని, 1940 సంవత్సరంలో పెందూజీ లింగోడి, కుండ్ర గంగోజీ రాసిన పత్రాలను జంగు చదివేవాడని, అలా పాండిత్యం సంపాదించాడని తెలిపారు. జంగు మరణం గోండి భాషకు, గుంజాల లిపికి తీరని లోటని వారన్నారు. ఈ కార్యక్రమంలో మూకిరి రాజు, మారం కుమార్, బాది వెంకటేష్, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, అమర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తుందని TBGKS సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ చెరుకు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిలో వాస్తవ లాభాలను ప్రకటించకుండా అంకల గారిడితో కార్మికులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గెలిచిన సంఘాల తీరును నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు దశల వారీగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం ఎదుట దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిరసన తెలిపే హక్కును పోలీసులు అడ్డుకోవడం సరైన చర్య కాదని అన్నారు. స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లేకుండా పోయిందని అన్నారు. అన్ని రంగాలలో విఫలమవడమే కాకుండా లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ డబ్బులను కష్టపడి రక్తాన్ని చెమటగా మారుస్తూ రాష్ట్రానికి, దేశానికి వెలుగు నింపుతున్న కార్మికులను అందకుండా చేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. దానికి వత్తస్తు పలుకుతున్న గెలిచిన జాతీయ సంఘం నాయకులకు కార్మికులు త్వరలోనే బుద్ధి చెప్తారని అన్నారు. ఆఫీసు ముందట విశ్వమ్మ తగలబెట్టే క్రమంలో ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏమో విశ్వమ్మను కాలబెట్టకుండా తీసుకుపోవడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా
యాజమాన్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్పినట్టు 33% వాటా ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని 16.9% ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా తీవ్రంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వ్యతిరేకిస్తూ దశవారీ ఆందోళన పిలుపునిచ్చింది. ఆందోళనలో భాగంగా ఇలా దిష్టిబొమ్మ కార్యక్రమం, ప్రభుత్వ దిష్టిబొమ్మ కార్యక్రమం తగలబెట్టే కార్యక్రమంలో ఇక్కడున్న వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వారి పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని అడ్డుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏదైనా దాని వ్యతిరేకంగా నిరసన తెలిపే విధానాన్ని అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి తప్పకుండా దీని మీద మేము ముందు చాలా ఆందోళన కార్యక్రమాలు చేసి తప్పకుండా మా కార్మిక వర్గానికి వాస్తవ లాభాలకి 33% ఇచ్చే విధంగా ఇవ్వడానికి కూడా తప్పకుండా నిరసన కార్యక్రమం ఇదే విధంగా ముందు కూడా కొనసాగిస్తామని సందర్భం. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు బేతి చంద్రయ్య, ముసుగుల అనిల్ రెడ్డి, సురేందర్, శ్రీనివాస్, మామిడి తిరుపతి, లింగారెడ్డి, బేతి రవితేజ, దసరి శ్రీను, వెంకటేష్, రాకేష్, తిరుపతి, రాజేశం, నరేష్, నారాయణ రెడ్డి, అంబి రాకేష్, సురేష్, నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం వాస్తవాల లాభాల వాటా ప్రకటించకుండా కార్మికులను మోసం చేస్తుందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వంపై 4,701 కోట్ల వాస్తవ లాభాల నుంచి కార్మికులకు 33% వాటాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గోదావరిఖని చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాల నుంచి కాకుండా కేవలం 2,412 కోట్ల రూపాయలపై కార్మికులకు 33% వాటాను ప్రకటించి మోసం చేసిందని అన్నారు. అందుకు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్లు వంతపాడుతూ కార్మికులను వంచనకు గురి చేస్తున్నాయని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం 4,701 కోట్ల నుంచి కార్మికులకు 33% ప్రకటించేంత వరకు టీబీజీకేఎస్ పోరాటాలను చేస్తుందని తెలిపారు. కార్మికుల కోసం అవసరమైతే సింగరేణి భవన్ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లాభాల వాటా అయోమయం, గందరగోళం ఈరోజు కార్మికులంతా కూడా బాధాప్రాప్త ఉదయంతో ఉన్నటువంటి వాళ్ళను తయారుగా చేసింది. ఎందుకంటే కష్టించి పనిచేసినటువంటి మాకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసి 69.8 మిలియన్ టన్నులను రవాణా చేసి 37,500 కోట్ల రూపాయలని టర్నోవర్ సాధించి దానిపైన 4,701 కోట్ల రూపాయలు నికర లాభాన్ని ఆర్జిస్తే ఒక నాయకుడు అంటాడు ఇది నికర లాభం కాదు స్థూల లాభం అంటాడు. మరి ఈయనకి ఎవరు చెప్పిరో ఇది స్థూల లాభం అనేది కార్మికుల ముందు వచ్చి చెప్పాలి. గతంలో ఉన్నటువంటి 2,222 కోట్ల నికర లాభం అనేటువంటిది 4,000 కోట్ల స్థూల లాభం అని చెప్తా ఉన్నాడు. మరి కాకన్బుల్ డైలీ కథలు చెప్తున్నటువంటి నాయకుడా, నువ్వు అన్నిటి వాస్తవాలు ఏదన్నా కాగితం మీద చూపించాలి, లేకపోతే నువ్వు కనుమరుగైతో బాయిల మీదకి రానియరు అనేటువంటిది కూడా చెప్తాను. అందుకే ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నిన్న నల్ల బ్యాడ్జీలతో, ఈరోజు దిష్టిబొమ్మ దానంతో, రేపు విజ్ఞాపన పత్రాలతో, ధర్నాతో పాటుగా ఎల్లుండి ఇక స్థానిక ఎమ్మెల్యేలకు కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చేటువంటి విధంగా తయారు చేస్తూ అప్పటికి కూడా యాజమాన్యం దిగిరాకపోతే, ప్రభుత్వం ప్రకటించకపోతే 33% అనేది 4,700 కోట్ల పైన ప్రకటించాలనేది మా డిమాండు. అది ప్రకటించినట్లయితే త్వరలోనే సింగరేణి భవన్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. దానికి బీఆర్ఎస్ పార్టీ సహాయ సహకారాలు కూడా అందిస్తారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దానికి హాజరవుతారని చెప్తూ, ఇలాంటి తప్పుడు ప్రచారంతో, తప్పుడు సమాచారంతో యాజమాన్యానికి, ప్రభుత్వానికి తొత్తులుగా మారినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీలు ఈరోజు కార్మికుల దగ్గరికి రాలేక ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాకో లేకపోతే ప్రెస్ మీట్లకే పరిమితమై ఇతరులను విమర్శిస్తూ రకరకాలుగా కథలు చెప్తున్నటువంటి దాన్ని మేము 32% ఉన్న దాన్ని 33% చేసి 1,70,000 వచ్చేటువంటి 1,90,000 చేసినామనేటువంటి చెప్పుకుంటూ, లేదా కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయలు ఇస్తున్నామనేది నువ్వేంటి ఇచ్చేది? గత సంవత్సరం సెప్టెంబర్లోనే ఎన్నికల ముందు CNMD గారి సమక్షంలో సింగరేణి భవన్లో జరిగినటువంటి మీటింగ్లోనే ప్రతి కార్మికునికి కూడా 5,000ను లాభాల వాటి నుంచి చెల్లిస్తామని చెప్పినటువంటి దాన్నే ఈరోజు ఇస్తున్నటువంటిది. మీరు ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా ప్రభుత్వం కానీ ఇటు సంఘాలు కానీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈరోజు ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదస్ రామూర్తి, ఉపాధ్యక్షులు బండేపల్లి శంకర్, నాయకులు పర్లపల్లి రవి, నూనె కొమరయ్య, చిలకల్పల్లి శ్రీనివాస్, శేషగిరి, పోలాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో గత 24 సంవత్సరాల నుంచి పర్మనెంట్ కార్మికులకు లాభాల్లో వాటాను ఇచ్చే విధంగానే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా
ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఏఐటీసీ పోరాటంతోనే కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ గా 5,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రకటన చేయడం జరిగిందని ఏఐటీసీ ఆజీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ తెలిపారు. మంగళవారం సింగరేణి ఆజీవన్ ఏరియాలోని జీడీకే 2A ఇంక్లైన్ వే బ్రిడ్జ్ వద్ద గౌస్ కాంట్రాక్ట్ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో దాదాపు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు గత కొన్ని దశాబ్దాలుగా వివిధ విభాగాల్లో పనిచేస్తూ లాభాల్లో వారి శ్రమ ఎనలేనిదని, పర్మనెంట్ కార్మికులకు ఇచ్చిన విధంగా లాభాల్లో వాటా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని సింగరేణి ఏఐటీయూసీ అనేక పోరాటాలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా ఇవ్వాలని ఎన్నో పోరాటాలు ఆందోళన చేసినా ఇవ్వలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి అధికారంలోకి తీసుకురావడం జరిగిందని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొత్తగూడెం ఎమ్మెల్యేగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును గెలిపించడం జరిగిందని తెలిపారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలవడం జరిగిందని ఆయన అన్నారు. ఏఐటీయూసీకి గౌరవ అధ్యక్షులుగా ఉన్న సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. ఇక కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని, 22(0)ను అమలు చేయాలని, హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు యాజమాన్యంపై ఒత్తిడి చేయడంతో పాటు వారికి లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ నెల 18, 19, 20 తేదీలో యాజమాన్యంతో వారికి వాటా చెల్లించాలని డిమాండ్ చేయగా యాజమాన్యం 5,000 రూపాయలు బోనస్ గా ఇచ్చేందుకు ముందుకొచ్చిందని, ఇది ఏఐటీయూసీ కృషి, కాంట్రాక్ట్ కార్మికుల విజయమని, కొత్త హక్కును ఏఐటీయూసీ కాంట్రాక్ట్ కార్మికులకు సాధించి పెట్టిందని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని కాంట్రాక్ట్ కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో పనిచేస్తున్నటువంటి అందరి కార్మికులకు 5,000 రూపాయలు ప్రాఫిట్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి కంపెనీతోటి మాట్లాడి గవర్నమెంట్ తోటి ఒప్పించి ఇవాళ మనకు ఖచ్చితంగా తలకాయకు 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టి అమలు చేసినటువంటి మహానాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య గారికి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరపున ఆయనకు విప్లవ జేజేలు తెలియజేస్తూ ఉన్నాం. మేము కృతజ్ఞతతో ఉంటాము. అదేవిధంగా గతంలో కూడా కేఎల్ మహేంద్ర గారు పర్మనెంట్ కార్మికులకు ప్రాఫిట్ బోనస్ కావాలని చెప్పేసి 1999, 2000 సంవత్సరంలో ఏ విధంగా అయితే కొట్లాడి ప్రాఫిట్ బోనస్ ఇప్పించిండో అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ప్రాఫిట్ బోనస్ కావాలని చెప్పేసి కొట్లాడి ఇప్పించినటువంటి వాసిరెడ్డి సీతారామయ్య గారికి ఏఐటీసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మేము నిబద్ధతోటి నిక్కరంగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్లో మీరు పిచ్చే పిలుపు ఆందోళన పోరాట కార్యక్రమాలకు ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో రాజు, రమ, రజిత తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్. గోదావరికని 1 టౌన్ సీఏ ఇంద్ర సేనారెడ్డి వెల్లడి. రామగుండం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలన సాగిస్తున్నారు. మనాలి ఠాకూర్ వెల్లడి. లాభాల వాటా విషయంలో టీబీజీకేఎస్ కార్మికులను అయోమయానికి గురి చేయడం మానుకోవాలి. ఐఎన్టీసీ ఆజీవన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మపురి డిమాండ్. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 6వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు సన్మానం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకుల వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.